నమస్కారం. దివ్య డైమండ్స్ వారి దివ్యరత్నవాణి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జమాలజిస్ట్ దివ్య డైమండ్స్ అధినేత బి మహేంద్ర బాబు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి రత్నదానికి సంబంధించి కానీ రత్నదానం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేయండి. నమస్కారం అండి మహేంద్ర బాబు గారు, మీరు ప్రతిసారి కూడా ఈ సర్టిఫికేట్ విధానం గురించి అలాగే రత్నాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు చాలా చక్కగా. మరి ఈ వారం ఒక చిన్న ప్రశ్న వచ్చింది, ఎందుకంటే చాలా మందిలో మీరు మైండ్స్ నుంచి అంటే బెస్ట్ మైండ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి రత్నాలు మాత్రమే మేము అందిస్తామని చెప్తున్నారు కదా. కానీ మరి బెస్ట్ మైండ్స్ అంటే కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. మరి మీ దగ్గర కొనుగోలు చేసే వాటిలో ఎక్కువ కాస్టే ఉంటుందంటారా? అందరికి అందుబాటులోకి రావాలంటే ఎలా? మరి అదేనండి, ఇప్పుడు చాలా మందిలో కూడా ఇలాంటి ఒక అపోహ ఉందండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా దివ్య డైమండ్స్లో అన్ని కాస్ట్లీ రత్నాలని, ఒకవేళ ఇప్పుడు ఈ మధ్య నేను ప్రతిసారి ఎంఫసైజ్ ఏం చేస్తున్నానంటే జాతి రత్నం అయి ఉండాలి, రెప్యూటెడ్ మైండ్స్ అయి ఉండాలని చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి కాబట్టి, ఇప్పుడు మా జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ISO 9000 అప్రూవ్డ్ కాబట్టి, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేము ఇచ్చే జెమ్ టెస్టింగ్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉండాలి అంటే అక్కడ ఏ మైండ్స్ అన్నది కూడా రాయాలి. ఇప్పుడు మైండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఆ మైండ్స్కు అలాంటి ప్రభావాలు అలాంటి మైండ్స్లోనే ఉంటాయి. సో కాబట్టి మీరు విలువ కూడా అసలు ఈ మైండ్స్ ప్రస్తావన లేనప్పుడు కూడా చాలామంది దివ్య డైమండ్స్ అసలు ఎక్కువ కాస్ట్ ఉన్నదనే అపోహ కూడా చాలా మందిలో ఉంది. ఒక్కటే మీరు గమనించాలండి, దివ్య డైమండ్స్ జాతి రత్నాలు మాత్రమే అందిస్తున్నందుకు రత్నాల విలువ దేని స్టాండర్డ్ దానికి ఉంది. రత్నాలు అంత చీప్గా 100కు 200కు రావు. ఎందుకంటే అలా దొరికేటటువంటి బహుశా జాతి రత్నాలు అనలేం మనం. అవి అమూల్యమైన రత్నాలను కూడా మనం అనలేం. ఇప్పుడు అమూల్యమైన రత్నాలు అన్న ఈ వర్డ్ ఎందుకు వచ్చిందంటే అవి ఒక విలువగా ఉంటాయి. సో ఎంత విలువగా ఉన్నా ఇప్పుడు నేను నా దగ్గర ఇప్పుడు దివ్య డైమండ్స్లో జాతి రత్నాలు, సర్టిఫైడ్ రత్నాలు, రెప్యూటెడ్ మైండ్స్వి ప్రతిదీ లక్షల్లో ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు కామన్ పబ్లిక్, కామన్ మ్యాన్కి కూడా రీచ్ అయ్యేటట్టు ఒక 5 నుండి 10,000 రూపాయల లోపల బడ్జెట్లోనే మేము ఒక ప్రతి జాతి రత్నాన్ని, సర్టిఫైడ్ రత్నాన్ని ఇస్తున్నాం. కాకపోతే ఒక సవరణ ఏంటంటే దీంట్లో ప్రతి రత్నము 3 క్యారెట్లు, 5 క్యారెట్లు, 10 క్యారెట్లు పెట్టాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది, క్వాలిటీ ప్రధానమా అండ్ క్వాంటిటీ ప్రధానమా అని చెప్తే, ఇప్పుడు శాస్త్ర ప్రకారము గంగగోపాలు గరిటెడైన చాలు ఎలాగో ఇలాగే సైంటిఫిక్గా కూడా ఇలాంటి ఈ ప్రాబబ్ ఉంటుంది. అలాగే జాతి రత్నం ఉండాలి, కొద్దిగా వెయిట్ తక్కువైనా పర్లేదు. ఈ వెయిట్ ప్రస్తావన కూడా నాట్ లెస్ దెన్ 1 క్యారెట్ అంటూ ఒక లిమిట్ కూడా మనం బార్డర్ పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు పెట్టుకునే కెపాసిటీ ఉంటే 3 క్యారెట్లు పెట్టొచ్చు, 5 క్యారెట్లు పెట్టొచ్చు. ఇప్పుడు దివ్య డైమండ్స్లో మోర్ దెన్ 100 క్యారెట్స్ బరువు గల ప్రతి రత్నము దొరుకుతుంది. సో ఇక్కడ వెయిట్ ప్రస్తావన ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరికి నిజమైన జాతిరత్నం ప్రభావం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతిరత్నం అయ్యే ఉండాలండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దానికంటూ ఒక మ్యాండేటరీ రూల్ ఉంది కాబట్టి శ్రేష్టమైన రత్నాన్ని పెట్టుకుంటే అప్పుడు నిజంగా ఖచ్చితంగా స్పీడీ రిజల్ట్స్ అనేది రత్నదారులు ఉంటాయి. చాలామంది రేట్ ఎక్కువ అని అనుకుంటున్నారు, కానీ మేము ప్రతి ఒక్కరికి ఒక క్లర్క్ కూడా పెట్టుకునే విధంగా మేము అన్ని విధాలు మేము ఆలోచిస్తుంటాం. రత్నధారణ ఈ ప్రభావము, దాని టేస్ట్ అన్నది ప్రతి ఒక్కరికి చూపించాలంటే 5 నుండి 10,000 రూపాయలకు ఇవన్నీ పారామీటర్స్లో రత్నం ఉండాలి. సర్టిఫైడ్ ఉండాలి, ఎఫెక్టివ్ ఉండాలి, ఒరిజినల్ అండ్ ఈ రెప్యూటెడ్ మైండ్స్ ఉండాలి. ఇవన్నీ పారామీటర్స్లో సత్యమైన జాతిరత్నాన్ని, కాకపోతే వెయిట్ మాత్రం కొంచెం తగ్గించుకుంటే 5 నుండి 10,000 రూపాయల బడ్జెట్లోనే మేము ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు అభి అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 29 మార్చ్ 1985. 85. ఓకే, సమయం చెప్పండి. గుంటూరు మేడం. సమయం ఎంత అన్నారు? సమయం 6:30 ఈవినింగ్. 6:30 ఈవినింగ్. అవును మేడం. ఓకే, గుంటూరులో పుట్టారు. ఓకే, అవునండి. చెప్పండి, సమస్య ఏంటి, ఏమడగాలనుకుంటున్నారు? సమస్య లేదు, అదే జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. డైమండ్స్ ఇది ఓకే, ఏ రత్నం ధరిస్తే మంచిదని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, తప్పకుండా చెప్తారు మహేంద్ర బాబు గారు, వినండి. హలో, ఇప్పుడు మీరు ఫ్రైడే రోజు పుట్టారండి? అవును సార్. ఓకే, అండ్ మీరు పెట్టుకోవాల్సిన రత్నం అయితే డైమండ్ పెట్టుకోవాలండి. డైమండ్ అండ్ ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. అండ్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ అండి
సో డైమండ్ అయితే 9 సెంట్ తక్కువ కాకుండా ఉండాలి, అండ్ ఎమరాల్డ్ 1 క్యారెట్ తక్కువ కాకుండా ఉండాలి. సో వెయిట్ అనేది మీరు 3 క్యారెట్స్ వరకు పెట్టుకోవచ్చు, మీకు కన్వీనియంట్ ఉంటే ఈవెన్ 5 క్యారెట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మేమేం ప్రతిసారి చెప్పేది ఏంటంటే రత్నాలు విలువైన జాతి రత్నాలు అయితే దేని స్టాండర్డ్ దానికి ఉంటాయి. ఇప్పుడు రత్నాల విలువ కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఎన్నో విధాలు మనకు సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మనకు జెమ్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్స్ వాళ్ళు కానీ, జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిల్ కానీ, అండ్ మన గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఆర్గనైజేషన్స్లో ఒక జాతి రత్నం స్టాండర్డ్ రెప్యూటెడ్ది ఏ వాల్యూలో ఉంటుందన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందిలో ఇదే విషయంలో ఇప్పుడు రత్నాలు నిజంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ జాతి రత్నాలు మాత్రమే అందిస్తుంది కాబట్టి రత్నాల ధర రత్నం ధర లాగే ఉంటుంది. అదే రంగురాళ్ళు ఈ మధ్య చాలా వచ్చేసాయి. అదే రంగురాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు, 50 రూపాయలు 100 రూపాయలకే ఒక జాతి రత్నం పోలినట్టు అంత సమాంతరంగా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే అది టెక్నాలజీ పెరిగింది, ఒక లంసం ప్రొడక్షన్ లాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక మెషినరీ మేక్ కాబట్టి మెషినరీలో ఏముంది, ఒక కలర్ కాంబినేషన్ ఒక కలర్ వాళ్ళు ఇచ్చేసేసి ఒక 1 lakh పీసెస్ 2 lakh పీసెస్ ఇలా ప్రొడక్షన్ చేస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు మెషినరీ వచ్చినందువల్ల కూడా అలాంటి స్టోన్స్ 50 రూపాయలకి దొరుకుతుంది. బట్ అపీరెన్స్ మాత్రం చూడడానికి రత్నం లాగా ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తే కెమికల్ కాంపోజిషన్ ఉండదు, అసలు దాని నుండి రిఫ్రాక్టెడ్ రేస్ రావు. అండ్ దానివల్ల ఇంకేంటంటే రేడియో యాక్టివిటీ రేస్ దాన్ని ధరించిన వాళ్ళకు అది హ్యూమన్ బాడీలో పెట్టుకున్న వారికి ట్రాన్స్మిట్ అయ్యి దానివల్ల జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎన్నో సందర్భాలు చెప్పేది ఒకటే, శాస్త్ర ప్రకారంగా మీరు రత్నాలు పెట్టుకోవాల్సి వస్తే జాతి రత్నాలు మాత్రమే పెట్టుకోండి, అంతేగాని డూప్లికేట్ రత్నాలు పెట్టుకోకూడదు. ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని మీరు సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంత ఫోర్స్ చేయాల్సిన సబ్జెక్టు కాదు. నిజంగా జ్యోతిష్ శాస్త్రంలో అది జ్యోతిష్ శాస్త్రం అడ్వైజ్ కూడా ఎంతో పవిత్రమైంది, ఎంతో నిస్వార్థంగా. అసలు ఇది ఒక వ్యాపారం కాదు జ్యోతిష్ శాస్త్రం అడ్వైజ్ కూడా. అలాగే ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారంటే అలాంటి చోట మీరు కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఇంత ఇదిగా సూటిగా చెప్పడం జరుగుతుందంటే నేను ఎవ్రీడే రత్నాలను టెస్ట్ చేస్తుంటే మెజారిటీగా ఈ ఒక ప్రొఫెషనల్ ముసుగులో ఈ కొందరు న్యూమరాలజిస్టులు కానీ జ్యోతిష్యులు కానీ ఇలాంటి డూప్లికేట్ రత్నాలు ఇవ్వడం వల్లే ఈ రత్నాలకు అసలు ప్రభావం లేక చాలామంది కూడా కొందరు నమ్మలేకపోతున్నారు. ఇక అదే విధంగా మేము ఒక ఫీడ్బ్యాక్ ప్రతి విషయంలో మెయింటైన్ చేస్తున్నాం. టెస్టింగ్ విధానంలో కూడా ఎంతమంది ఎక్కడ ఉన్న రత్నాలు డూప్లికేట్ వచ్చాయి, అసలు అలాంటిది ఒక ఫీడ్బ్యాక్ అనేది ఒక డేటా మెయింటైన్ చేయడం జరుగుతుంది. చెప్పేది ఒకటే, ఈ విధంగా మీరు పెట్టుకుంటే మంచి నిజమైన జాతక ఫలితాలు వస్తాయి. కొన్ని వేల మంది కాదు కదా, లక్షల మందికి వచ్చాయి రత్నధారణ వల్ల. ఇది ఒక్క రెమెడీ తప్ప దెర్ ఇస్ నో అదర్ బెస్ట్ రెమెడీ ఇన్ దిస్ మెకానికల్ వరల్డ్లో. రత్నధారణ వల్ల తప్ప ఇంకా వేరే రెమెడీ లేదని చెప్పొచ్చు అండి, అంత ఖచ్చితంగా చెప్పవచ్చు మనం. మరి అలాగే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రత్నాలకు సర్టిఫికేషన్ అందిస్తున్న సంస్థ, ప్రారంభించిన సంస్థ దివ్య డైమండ్స్. మరి స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాలని ధరించి మంచి ఫలితాలు పొందాలనుకుంటే కనుక దివ్య డైమండ్స్ లో సంప్రదించండి. దివ్య డైమండ్స్ నెంబర్స్ చెప్తున్నాను, అలాగే అడ్రస్ చెప్తున్నాను. ఈ 2 ప్లేస్లో ఎవరైనా కలవచ్చు. బేగంపేట నెంబర్ 9866466499, అలాగే కుకట్పల్లి నెంబర్ 9391011955. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వెళ్ళండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ వివిధ రకాలుగా మీ జాతక పరిశీలన చేసి చక్కగా మీకు ఎటువంటి రత్నాలు ధరిస్తే మీ సమస్యల నుండి అధిగమించవచ్చో వివరంగా తెలియజేస్తారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా కేవలం అతి కొద్ది సమయంలోనే మీకు పూర్తిగా ఉంగరంతో సహా తయారు చేసి దాన్ని మీకు అందించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ సంప్రదించండి. మరొకసారి నెంబర్ చెప్తున్నా, బేగంపేట్ 9866466499, అలాగే కుకట్పల్లి నెంబర్ 9391011955. అలాగే దుబాయ్లో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడికి కలవాలనుకునే వారి కోసం నెంబర్ చెప్తున్నా, +97155621290. మరొకసారి రిపీట్ చేస్తున్నా, +97155621290. ఓకే, అలాగే మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. సాయి కృప అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పుట్టపర్తి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6 ఓకే, 1997 11 రాత్రి 11:22 ఓకే. ఎక్కడ పుట్టారు? పుట్టపర్తి. ఓకే, చెప్పండి. ఎవరి గురించి అడుగుతున్నారు? సమస్య ఏంటి? ఈ పాప గురించి ఏ రత్నం వాడితే బాగుంటుంది? కృప ఆ పాప పేరు. ఓకే, ఏం చదువుతున్నదా అండి అమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే అండి, ఏ రత్నం ధరిస్తే మంచిదో చెప్తారు మహేంద్ర. మెడిసిన్ చేయాలండి, ఏ రత్నం వాడితే బాగుంటుంది? ఓకే, తప్పకుండా. అమ్మ, మీ పాప ఫస్ట్ ఎమరాల్డ్ పెట్టుకోవాలండి.
ఎమరాల్డ్ అనే గ్రీన్ కలర్లో ఉంటుంది రత్నము, ఎమరాల్డ్ స్టోన్ పెట్టాలి. ఎమరాల్డ్తో పాటు బ్లూ సఫైర్ కూడా పెట్టాలమ్మా. ఈ 2 రత్నాలు మీ అమ్మాయికి సూటబుల్. అండ్ ఇప్పుడు నేను చెప్పే రత్నాలు ఇప్పుడు ఏదో టెంపరీ దశ కోసం అలా కాదు. అండ్ దీస్ ఆర్ ద జెమ్ స్టోన్స్, లైఫ్ లాంగ్గా మీ అమ్మాయికి లక్కీ జెమ్స్ అని చెప్పొచ్చు. సో కాకపోతే ఏంటంటే మీరు జాతి రత్నాలనే తీసుకోవాలి. అండ్ కరెక్ట్ రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా చేంజెస్ అన్ని విధాలు ఓవరాల్ ప్రాస్పెరిటీ ఉంటుంది. అది కాకుండా అండ్ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు ఈ ఎమరాల్డ్ అనేది చాలా ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అండ్ ఈ నీలం ఏదైతే ఉందో అది సాటిన్కి సంబంధించిన స్టోను, అన్ని అబ్స్టెకల్స్ అనేది దూరం అవుతాయి. సో ఈ 2 రత్నాల కాంబినేషన్తో ఒక రత్నాన్ని ఎమరాల్డ్ని అయితే కుడి చేతి చిటికిన వేలుకు పెట్టాలి, నీలంని అయితే కుడి చేతి మధ్య వేలుకు, వెండిలో పంచలంలో దేంట్లో పెట్టినా పర్లేదు. సో ఈ విధంగా మీరు రత్నాన్ని పెట్టించాలి. తర్వాత రత్నం తీసుకునేటప్పుడు దానికంటూ ముహూర్తము, దాని ప్యూరిఫికేషను, ఎనర్జైజింగ్ ఇవన్నీ ఇప్పుడు దివ్య డైమండ్స్లో కంప్లీట్ సొల్యూషన్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటే గమనించాలి ఏంటంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే ముఖ్యంగా ఇలాంటి మేము ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసేదే అవేర్నెస్ కోసం. సో ఇక్కడ మేము ప్రతిసారి ప్రతి ఒక్కరికి దివ్య డైమండ్స్లో వచ్చి కొనమని చెప్పట్లేదు. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఇన్ని రకాల డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది శాస్త్రాలు నమ్ముతారు, ఎంతోమంది ఎన్నో శాస్త్రాలు నమ్ముతారు. కాబట్టి ఈ శాస్త్రాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అలాగే జాతి రత్నాలను కూడా సేవ్ చేయడం కోసమే ఇలాగ అవేర్నెస్ చెప్తున్నాం. అండ్ మా దగ్గర దివ్య డైమండ్స్లో కొనే రత్నాలకు మాత్రం ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామంటే దివ్య డైమండ్స్లో కొన్న ప్రతి రత్నానికి ప్రతి రత్నం ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు కంపల్సరీ ఆ ఎఫెక్ట్ రావాలని దీనికంటూ ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. మళ్ళీ రత్నాన్ని పర్చేజ్ చేసిన తర్వాత దానికంటూ ఎలా ముహూర్తం ఎలా ఉంటుంది, అండ్ తర్వాత ప్యూరిఫికేషన్ ఎలా చేయాలి, దాని ఎనర్జైజింగ్ ఎలా చేస్తారు, ఎన్నో అంశాలు మీరు ఏం చదువుకొని పెట్టుకోవాలి. సో ఇలాంటివి ఎన్నో డీటెయిల్డ్గా రత్నధారణకు సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్ ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఇన్ రైటింగ్లో రాసి ఇవ్వడం జరుగుతుందండి అందరికీ. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాసరావు అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము ఎల్ఎస్ఎస్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది ఆగస్ట్ చెప్పండి మరొకసారి. 1975 ఆగస్టు 12 అండి, ఉదయం 7:11. ఆగస్టు 12, 1975. సమయం ఎంత చెప్పండి? ఉదయం 7:11 కండి. 7:13 ఉదయం. ఎక్కడ పుట్టారు? 11. ఎక్కడ పుట్టారు చెప్పండి. అది ఎలక్షన్ లో అండి, ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గరలో. ఓకే ఓకే, చెప్పండి సమస్య ఏంటి? ఒకసారి ఆయనతో మాట్లాడాలి. మాట్లాడండి, చెప్పండి. సతీష్ మీ పేరు ఏం పేరు చెప్పారు? హలో శ్రీనివాసరావు అండి. శ్రీనివాస్ గారు, అది ఇప్పుడు ఒకసారి నమస్తే సార్. అది ఒకసారి దివ్య డైమండ్స్ కి వచ్చాను సార్ నేను. ఓకే ఓకే, నా డీటెయిల్స్ అన్ని ఇచ్చి అది ఉంగరం ఏది తీసుకోవాలి రత్నం అని చెప్తే ఒకసారి ఇది పగడం అని చెప్పారండి. అయితే మా ఊర్లో మనం చూపించుకుంటే కనుక కనకపుష్యరాగము కెంపు అని చెప్పారండి. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక మాటనండి. జనరల్ గా ఇప్పుడు మీకు మొత్తం 3 రత్నాలు సూటబుల్ అండి. అండ్ పగడం ఫస్ట్ ప్రయారిటీలో పగడమే ఉంది, తర్వాత రూబీ ఉంది, కనకపుష్యరాగం ఉంది. కనకపుష్యరాగం ప్రయారిటీ ఉంది, 3rd ప్రయారిటీలో ఉంది. ఇక్కడ రత్నాన్ని అడ్వైజ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అండి. ఇక్కడ మా దగ్గర దివ్య డైమండ్స్లో చాలా మంది అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల ఒక ప్రయారిటీ బేసిస్లో రత్నాన్ని అడ్వైజ్ చేస్తాం. జనరల్గా ముఖ్యంగా ఏంటంటే నవరత్నాల్లో 3 రత్నాలు ప్రతి మనిషికి సూటబుల్గా ఉంటాయి, 3 రత్నాలు న్యూట్రల్గా ఉంటాయి, 3 రత్నాలు అన్ఫేవరబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి 3 రత్నాలు కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతాం, ఎందుకంటే అది మరీ ఇన్ని రత్నాలు పెట్టుకోమంటున్నారేమో అని అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో కొన్ని చెప్పలేము. కాకపోతే ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి కూడా కొన్ని సందర్భాలు చెప్పడము జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రయారిటీలో నో డౌట్ పగడమే ఉంది. మీకు పగడం లైఫ్ లాంగ్ స్టోన్ అండి. దాంతోపాటు రూబీ అండి మీరు పెట్టాల్సింది. 2nd ప్రయారిటీలో రూబీ ఉంది, 3rd ప్రయారిటీలో కనకపుష్యరాగం ఉంది. ఈ రత్నాలు మీరు పగడం అయితే జపాన్ నుండి వచ్చే పగడం పెట్టుకోవాలి, అండ్ రూబీ అయితే బర్మీస్ నుండి బర్మా రూబీ పెట్టుకోవాలి, అండ్ పుష్యరాగం అయితే శ్రీలంక నుండి వచ్చే పుష్యరాగం పెట్టుకుంటే మీకు మంచి జాతక ఫలితాలు ఉంటాయి. మరి మీరు పగడం పెట్టుకున్నారండి? లైన్ కట్ అయినట్టుంది. అయితే మీరు పగడం పెట్టుకుంటే పగడంలో కూడా ఇప్పుడు మామూలుగా పౌడర్తో తయారు చేసిన పగడాలు చాలా వచ్చేసాయి. అవైతే 5 రూపాయలు 10 రూపాయలే ఉంటాయి. అంత వ్యత్యాసం ఉంటున్నాయి రేట్లు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో అసలు 50 రూపాయల మించి అలాంటి పగడాలు ఉండవు.
సో పగడం ధర కూడా నవరత్నాలు ఒక రత్నం కాబట్టి ఇప్పుడు పగడం కూడా 1000 రూపాయల పైన 2000 ఆ విధంగా ఒక మంచి సుపీరియర్ క్వాలిటీ పగడం ఉంటుంది. సో ఏదేమైనా ఏ రత్నమైనా మీకు ఒక 5 నుండి 10,000 రూపాయల లోపల ఒక స్వచ్ఛమైన జాతిరత్నం మంచి రెప్యూటెడ్ మైండ్స్ మీ ఇప్పుడు దివ్య డైమండ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కాకపోతే మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది సర్టిఫికేట్ లేకుండా కొనొద్దు, మీరు సర్టిఫైడ్ రత్నాన్ని కొనాలని మేము ప్రతిసారి చెప్పడం వల్ల కూడా ఇప్పుడు పబ్లిక్ డూప్లికేట్స్ అందించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్రొవైడింగ్ నాట్ ఓన్లీ ఇప్పుడు డూప్లికేట్ స్టోన్ ఇవ్వడమే కాకుండా డూప్లికేట్ సర్టిఫికేట్ అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ అలాంగ్ విత్ జెమ్ స్టోన్. అంటే ప్రతి పేపరు డాక్యుమెంట్ అంటే ల్యాబ్ జెమ్ టెస్టింగ్ ఇప్పుడు రత్నానికి దాన్ని నమ్మాలి అంటే దానికంటూ ఒక జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ధృవీకరించిన సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ఫర్ ద పర్టికులర్ జెమ్ స్టోన్. సో ఆ డాక్యుమెంట్ అనేది కూడా ఒక పేపరే అయినా దాంట్లో రికగ్నైజేషన్ కానీ ఆథరైజేషన్ ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఒక ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదన్న అంశం గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది ఒక పేపర్ ఇచ్చేసి ఇది సర్టిఫికేట్ అంటారు. సో ప్రతి పేపరు సర్టిఫికేట్ కాదు. సర్టిఫికేట్ అంటే ఏ అర్హత మీద సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, ఎన్ని రకాల టెస్టులు చేశారు, అసలు వాళ్ళు ఏమేమి టెస్ట్ కండక్ట్ చేసి అసలు దానికి ల్యాబొరేటరీకి ఉన్న రికగ్నిషన్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు ఉంటేనే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే అది సర్టిఫికేట్ అంటారు. సో ఇప్పుడు చాలా కాన్షియస్గా ఇంకా ఇప్పుడు డూప్లికేట్ రత్నాలను బారిన పడకుండా చూసుకోవాల్సింది ఒక ఇష్యూ అయిపోయింది. తర్వాత ఇష్యూ చేయబడ్డ సర్టిఫికేట్ కూడా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది మీరు చూసుకోవాలి. ఎందుకంటే సర్టిఫికేట్ ప్రతి పేపర్ సర్టిఫికేట్ కాదన్న అంశాన్ని కూడా మీరు గమనించాలి. ఓకే, మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, మేము అమ్మ నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? హలో 12/8/1982. ఏంది? అక్టోబర్ 8 అండి? హలో అక్టోబర్ 8 అండి, 1982. 82. ఓకే, సమయం చెప్పండి. అక్టోబర్ 12 అండి డేట్ ఆఫ్ బర్త్. అక్టోబర్ 12. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. 12/8/1982. టీవీ చూస్తూ మాట్లాడకండి. సమయం చెప్పండి, పుట్టిన సమయం ఎంత? ఓకే, తెలియదండి అది. అయితే శ్రీనివాస్ గారు హలో, ఇప్పుడు మీరు డేటే 2 విధాలు చెప్పారు. అయినా అక్టోబర్ 12th అక్టోబర్ అయితే ట్యూస్డే అవుతుంది. మీరు పుట్టింది ట్యూస్డేనేనా? ఓకే, అయితే ట్యూస్డేనే సార్. 12/8/1982 ఆగస్ట్ 12th నా డేట్ ఆఫ్ బర్త్. ఆగస్ట్ 12th. ఓకే, అయితే మీరు టైం లేకపోతే శ్రీనివాస్ గారు టైం లేకపోతే ఇలాంటి లైవ్ ప్రోగ్రామ్ లో చాలా తక్కువ సమయంలో చెప్పడం కష్టం. మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే మా ఉద్దేశం కూడా ఒకటే, ఆ కరెక్ట్ అడ్వైజ్ ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ప్రాబ్లం బేస్ కానీ ఇలా మంత్ ప్రకారం కానీ నక్షత్రం ప్రకారం కానీ చెప్పొచ్చు. సో దానికంటే ఏంటంటే కరెక్ట్గా అక్యురేట్గా అనాలిసిస్ చేసి చెప్తే బెటర్ అవుతుంది మీకు. అండ్ ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారం కరెక్ట్ స్టోన్ పెట్టుకుంటేనే ప్రభావం అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మేము ఎంత సర్టిఫైడ్ స్టోన్ ఇచ్చినా అడ్వైస్లో తేడా ఉండి మనము జబ్బు ఒకటి మందు ఒకటి వేసుకున్న దానివల్ల లాభం ఉండదు. కాబట్టి మీరు ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీరు డైరెక్ట్గా ఒకసారి దివ్య డైమండ్స్ రండి. మా దగ్గర టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు. వాళ్ళు మీకుండే ప్రాబ్లము, మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ డేట్ కానీ అండ్ మీ చిల్డ్రన్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం కానీ ఇలాగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటంటే ఇలాంటి అన్ని పారామీటర్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. దీనికి మోర్ దెన్ ఒక 15 minutes పైన అరగంట వరకు టైం పడుతుంది. అండ్ ఆ విధంగా కరెక్ట్ స్టోన్ అప్పుడు మీరు పెట్టుకుంటే నిజంగా ఫలితం అనేది ఉంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కరు ఇది ఒక వ్యాపారం లాగా చాలామంది అసలు వ్యాపారస్తులు కాకపోయినా వ్యాపారాన్ని ఒక ప్రొఫెషనల్ ముసుగులో చేయడం వల్లనే చాలా మందికి ఈ రత్నాల పైన కూడా నమ్మకం పోతుంది, కొందరికి జ్యోతిష్ శాస్త్రం పైన కూడా నమ్మకం పోతుంది. మా ఇంటెన్షన్ ఒకటే, ఇటు శాస్త్రాన్ని కాపాడడం వీలైనంత వరకు దాని శాస్త్రాన్ని కాపాడుతూ రత్నాలను కూడా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చెప్తున్నాం. అండ్ మీరు కరెక్ట్గా వచ్చి అవన్నీ అనాలిసిస్ చేసుకొని అప్పుడు మీరు తీసుకోండి. డెఫినెట్గా రత్నాల ఎఫెక్ట్ ఉంటుంది. మా దగ్గర కొన్ని వేల మంది వాళ్ళ ఒపీనియన్స్ రాయడం జరిగింది. టెలిఫోన్ నెంబర్, అడ్రసెస్తో పాటు చాలామందికి ఎన్నో గుడ్ ఎఫెక్ట్స్ అనేది మన రత్నధారణ వల్ల చాలామందికి వచ్చినాయండి.
ఓకే, మరి సర్టిఫైడ్ రత్నాల్ని ధరించాలి అనుకుంటే కనుక, లేదంటే అసలు ఎలాంటి రత్నాల్ని కొనుగోలు చేస్తే మంచిది, మీరు కొనుగోలు చేసినా చేయకపోయినా దివ్య డైమండ్స్లో అసలు దాని మీద ప్రత్యేకంగా అవగాహన అనేది మీకు పూర్తిగా కల్పించి ఆ తర్వాత మీకు ఎటువంటి రత్నాన్ని ధరిస్తే మంచిది అనేది కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సర్టిఫైడ్ రత్నాల్ని, బెస్ట్ మైండ్స్ నుంచి వచ్చిన రత్నాల్ని మాత్రమే ధరించాలి అనుకుంటే కనుక దివ్య డైమండ్స్లో సంప్రదించండి. మరొకసారి నెంబర్స్ చెప్తున్నాను. బేగంపేట నెంబర్ 9866464499, అలాగే కూకట్పల్లి నెంబర్ 9391011955. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. దూర ప్రాంతాల వారికి కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా, అంటే వెంటనే మీ పని జరిగే విధంగా కూడా అక్కడ సౌకర్యాలు కల్పించబడి ఉన్నాయి. కాబట్టి దూర ప్రాంతాల వారు ఎవరైనా కానీ నేరుగా వచ్చి కూడా కలవచ్చు మీరు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో. కరెక్ట్. సో దూర ప్రాంతాల్లో ఉండే వారికి అసలు ఒక ప్రయారిటీ బేసిస్లో అనేది మేము ప్రతి రత్నాన్ని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి. కొందరికి అయితే ఇప్పుడు వెండిలో కావాలన్నా అండ్ పంచలోహంలో కావాలన్నా ఆల్మోస్ట్ 1 hour లోపలనే, ఈవెన్ 1 to 2 hours లోపలనే వాళ్ళకు ఉంగరాన్ని తయారు చేసి ఇలా ప్రయారిటీస్ అనేది మేము అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అది ఆ విధంగా. ఓకే, మరి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, నా పేరు మోహన్ అండి, హైదరాబాద్. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd June 1967 మేడం. 2nd June 1967. ఓకే, సమయం చెప్పండి, పుట్టిన సమయం. మార్నింగ్ 5:20 మేడం. మార్నింగ్ 5:20. ఎక్కడ పుట్టారు? గుంటూరు మేడం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే ఏ స్టోన్ పెట్టుకోవాలని అనుకున్నాను. ఓకే అండి. ఓకే, ఏదైనా స్టోన్ పెట్టుకున్నారండి మీరు? నీలం పెట్టుకున్నాను. నీలం పెట్టుకున్నారా? ఓకే, నీలం అయితే పెట్టుకోవచ్చు. అండ్ నీలంతో పాటు ఎమరాల్డ్ కూడా సూటబుల్ అండి మీకు. హలో. ఎమరాల్డ్ నీలంతో పాటు, కాకపోతే మీరు నీలము పెట్టుకున్న స్టోన్ ఏ రంగులో ఉందండి? గ్రీన్ షేడ్. హలో. గ్రీన్ షేడ్ లో ఉందండి, గ్రీన్ కలర్ లో ఉంది. అయితే గ్రీన్ కలర్ లో నీలం ఉండదండి. అసలు నీలం అన్న పేరు రత్నానికి ఎందుకు వచ్చిందంటే నీలం రంగులో ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ రత్నానికి నీలం అని అంటారు. సో గ్రీన్ కలర్లో ఉండేది నీలం కాదు, కాకపోతే అది మయూర నీలం, బహుశా మయూర నీలం అయి ఉంటుంది. సో ఇక్కడ మీకు పెట్టుకోవాల్సి వస్తే ఇంద్రనీలము ప్లస్ అండ్ ఎమరాల్డ్ పెట్టుకోవాలండి. ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అవుతాయి. ఒకసారి మీరు పెట్టుకున్న రత్నాన్ని ఒకసారి చూపించండి. అలాగే దాంతోపాటు 1 క్యారెట్ తక్కువ కాకుండా 3 క్యారెట్ల వరకు అండ్ ఎమరాల్డ్, అండ్ దీన్ని తెలుగులో జాతి పచ్చ, గరుడ పచ్చ అంటారు. ఇది కుడి చేతి చిటికిన వేలికి పెట్టుకోండి. ఈ 2 రత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక మీరు దీన్ని పెట్టుకునేది మీరు ఎలా పెట్టుకున్నారు, ముహూర్తం ప్రకారం పెట్టుకున్నారా లేదా, ప్యూరిఫికేషన్స్ అయ్యా లేదా, ఎనర్జైజింగ్ అయిందా లేదా, ఇవన్నీ మీరు చూసుకోండి. లేదంటే ఇప్పుడు ఈ నీలం తీసుకునేటప్పుడు ఎన్ని విధాల రత్నదానంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న అంశాలు మీకు డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో. మేడం నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు పవన్ కుమార్ మేడం. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/5/1972 మేడం. 72. ఓకే, సమయం చెప్పండి. పొద్దున 7:45 ఉదయం. 7:45. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ మేడం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? ఏం లేదు మేడం, ఉద్యోగ ప్రయత్నం ఉంది, మొన్న డిఎస్సి రాసా మేడం. ఓకే. అదే. ఓకే, ఉద్యోగ పరంగా ఎలా ఉంది, ప్రస్తుతం జాతక పరంగా ఎలా ఉంది, మీరు ఏ రత్నాన్ని ధరిస్తే మంచిది, అన్ని వివరాలు చెప్తారు మహేంద్ర బాబు గారు, వినండి. ఓకే, పవన్ గారు మీరు ట్యూస్డే రోజు పుట్టారా? అవును సార్, మంగళవారం. ఓకే, అండ్ మీరు పెట్టుకోవాల్సింది డైమండ్ పెట్టుకోవాలండి. డైమండ్ అండ్ ఎమరాల్డ్ ఈ 2 పెట్టుకుంటే మీకు జాబు అన్ని విధాలు ఓవరాల్ ప్రాస్పరిటీ ఉంటుంది. సో ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. డైమండ్ అయితే 9 సెంట్లు తక్కువ కాకుండా పెట్టుకోవాలి. ఒకవేళ డైమండ్ పెట్టుకోలేకుంటే అదే జాతి రత్నం, ఇంకోటి ఉపజాతి రత్నం ఉంటుంది, న్యాచురల్ జిర్కాన్ అని ఉంటుంది. ఒకవేళ డైమండ్ పెట్టుకోలేకుంటేనే ఆ సందర్భంలో న్యాచురల్ జిర్కాన్ పెట్టుకోవాలి. అదే డైమండ్ అయితే 9 సెంట్లు తక్కువ కాకుండా ఉండాలి. క్వాలిటీకి మాత్రం కంపల్సరీగా వివిఎస్ క్వాలిటీ, ఎఫ్ కలర్ ఉండాలి. సో ఈ 2 అంశాలు చూసుకోవాలి. ఎందుకంటే డైమండ్లో ఏమాత్రం క్వాలిటీ తగ్గితే అందులో బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా విఎస్ క్వాలిటీ కానీ ఎస్ఐ క్వాలిటీలో ఈ ఎస్ఐని ఎందుకు అంటారు అంటే స్మాల్ ఇంక్లూజన్స్ అంటారు. సో ఈ విధంగా స్మాల్ ఇంక్లూజన్స్ ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా బ్లాక్ స్పాట్సే ఉంటాయి. సో చాలామంది కొందరు ఈ డైమండ్ పెట్టుకోవడం కోసం కొందరు భయపడుతూ ఉంటారు. ఇందువల్లే బహుశా అది క్వాలిటీ డైమండ్ కాకపోతే ఇలాగ నెగిటివ్ ఎఫెక్ట్ అని అనుకోండి, దాని ప్రభావం ఉండకపోవచ్చు అనుకోండి, ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ జాతకరీత్యా మాత్రం ఖచ్చితంగా వివిఎస్ క్వాలిటీ డైమండే పెట్టుకోవాలి. అండ్ ఎఫ్ కలర్ లాస్ట్ ఎట్ ద మోస్ట్ జీ కలర్ వరకు ఉండొచ్చు.
ఎందుకంటే జీ తర్వాత వచ్చేది విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కలర్డ్ డైమండ్. మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది పరిశుద్ధమైన డైమండ్ అంటే ప్యూర్ వైట్ డైమండే పెట్టుకోవాలి. వైట్ ఈజ్ మ్యాక్సిమం కన్సిడర్డ్ అండ్ జీ కలర్ వరకే వైట్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ విధంగా డైమండ్ 9 cents అబోవ్ అండ్ అప్ టు 1/4 carat కానీ 1/2 carat వరకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా అండ్ ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు మీకు నాట్ లెస్ దెన్ 1 carat ఎమరాల్డ్ అండ్ కుడి చేతి చిటికిన వేలుకు పంచలోం కానీ అండ్ వెండి కానీ ఈవెన్ బంగారం కానీ 3 మెటల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 మెటల్ ఆప్షన్స్లో మీరు ధరించవచ్చు. ఇవన్నీ దీని తర్వాత మీరు పెట్టుకుని మీరు ఏ టైంలో అయితే కొంటున్నారో ఆ టైంలో ఆ పర్టికులర్ మీ ప్లానెట్ మీ హారోస్కోప్ సరిపడే విధంగా అప్పుడు ఉండే నక్షత్రం తిథి నక్షత్రం ప్రకారం మీకు ముహూర్తం అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్యూరిఫికేషన్ ఎనర్జైజింగ్ ప్రతి రత్నానికి ఇప్పుడు దివ్య డైమండ్స్ ఒక స్పెషలైజ్డ్ మెథడ్లో మేము చేసిస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే దివ్య డైమండ్స్లో కొన్న ప్రతి ఒక్కరికి ఆ రత్నం ప్రభావం రావాలని ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎన్నో సందర్భాలు ఇది ఎప్పటి నుండో చేస్తున్నాం. దాన్ని ఎంత హోలీగా చాలా పరిశుద్ధంగా దాన్ని ఎలా ప్యూరిఫికేషన్ చేస్తారు అన్నది అంశం ఇప్పుడు దివ్య డైమండ్స్ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఇది ఎందుకంటే మా ఇంట్రెస్ట్గానే ఇస్తున్నాం. మా దగ్గరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రభావం రావాలని మీకు కొన్ని సందర్భాల్లో మా ఎగ్జిక్యూటివ్స్ చెప్పినా చెప్పకపోయినా చాలా స్ట్రిక్ట్గా ఈ ప్యూరిఫికేషన్ ఎనర్జైజింగ్ అన్నది మేము రొటీన్గా ప్రతి రత్నానికి చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఇప్పటి వరకు ఈ రత్నాలకు సంబంధించి చాలా చక్కటి వివరాలన్నీ ప్రేక్షకులు తెలియజేశారు. అలాగే వారికి సమస్యలు తగిన విధంగా ఎలాంటి రత్నాలు ధరిస్తే మంచిదో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి దివ్య డైమండ్స్ వారి దివ్య రత్నవాణి కార్యక్రమం. మరి మీరు కూడా స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాలని ధరించాలి అనుకుంటే, ఆథరైజ్డ్ సర్టిఫికేట్ కలిగిన రత్నాలు మాత్రమే ధరించాలి అనుకుంటే కనుక దివ్య డైమండ్స్లో సంప్రదించండి. 2 బ్రాంచెస్ నెంబర్స్ చెప్తున్నాను, నోట్ చేసుకుని మీరు నేరుగా కలవచ్చు, నేరుగా సంప్రదించవచ్చు. బేగంపేట నెంబర్ 9866466499, అలాగే కుకట్పల్లి నెంబర్ 9391011955. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.